వస్తున్నప్పటికీ కూడా మనం పోలీసులకు కంప్లైంట్ చేసే పరిస్థితి కూడా లేదు అనేది స్థానికులు వాపోతున్న అంశం. మొత్తానికి తెర మీదకి వచ్చింది. స్థానికులైతే రాజ్ న్యూస్ ను ఆశ్రయించారు కనుక తాడో పేడో తేల్చే వరకు కూడా మీకు అండగా ఉంటామని రాజ్ న్యూస్ ఒక భరోసాతో ముందుకు వెళ్తోంది. సో మాకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికీ కూడా ఆ ఇనాం భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వము లేదా సదరు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మంత్రి స్పందించాల్సిన అవసరం చాలా ఉంది. మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ఈర్ల ముదిరాజ్ గారు, అమీన్పేట్ మండల్ బీజేపీ అధ్యక్షులు. నమస్తే అండి రాజు గారు. అలాగే నరసింహారెడ్డి గారు ఉన్నారు, సిపిఎం నాయకులు. నమస్తే నరసింహారెడ్డి గారు. ఎస్ రాజు గారు, ఆ రోజు కూడా మాట్లాడారు మీరు. సో స్థానికులతో మేము పూర్తిగా అసలు మా దగ్గరికి రావటం జరిగింది, ఏంటి ఈ భూమికి సంబంధించిన అంశాన్ని మేము కనుక్కునేటప్పుడు మీరు మాట్లాడారు. ఆ రోజు కూడా ఇదే ఓఆర్సీస్ అంశం తీసుకొచ్చారు. ఇప్పుడు అదే వస్తుంది. క్వాష్ అయిన ఓఆర్సీస్ మీద మళ్ళీ పట్టాలు ఇచ్చే అధికారం ఉంది, అధికారులే ఇచ్చేసారని చెప్తున్నారు. పూర్తిగా భూదందా జరిగిందన్న అంశం అయితే క్లియర్గా ఉంది. సో ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఆ ప్లేస్లో ఏమైనా షెల్టర్స్ తొలగించడం లాంటివి చేస్తున్నారా, లేకపోతే మీకు వస్తున్న బెదిరింపు కాల్స్ ఏంటి? ఎవరైనా స్పందించే పరిస్థితి ఉందా? అసలు ఎవరు స్పందించలేదు మేడం. ముందుగా మీ రాజ్ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే ఈ యొక్క అంశాన్ని ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే ఏ మీడియా ఛానల్ కూడా దీనిపైన దృష్టి పెట్టలేదు. ఏదో తూతుంబాలుగా కొందరు మంది పెట్టి పక్క జరిగారు. మేము మిమ్మల్ని సంప్రదించినప్పటి నుంచి గత వారం నుంచి కూడా దీని మీద పదే పదే కథనాలు వేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా అక్కడ ఆ విషయంలో ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, పై అధికారులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఏదో చేసినామన్నట్టుగా కొన్ని కట్టడాలను తీయడం జరిగింది. కానీ ఇంకా చాలా కట్టడాలు అక్కడనే కనిపిస్తూ ఉన్నాయి. ఏమనంటే కోర్టులో ఉన్నది, దాన్ని కొంచెం సానుకూలంగా డీల్ చేయాలనే ఒక ఉద్దేశం అన్నట్టు ఎంఆర్ఓ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఉందో మాకు తెలియదు. కానీ కొంతవరకు అయితే కొన్ని అక్కడ ఉన్న రోడ్లను తీసేసి ప్లస్ అదేవిధంగా ఆ షెడ్లను ఏవైతే ప్రహారీగా నిర్మించిన షెడ్లను తీసేయడం జరిగింది. కొన్ని మేజర్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మన మిత్రులు అన్నట్టు ఒక మసీదు నిర్మించడం జరిగింది అక్కడ. అంటే మసీదు నిర్మిస్తున్నారంటే అక్కడ ఏదో మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు కూడా మాకు అనిపిస్తున్నది అంటూ. దాన్ని ముంగట పెట్టేసుకొని కొన్ని వందల ఎకరాల భూమిని కబ్జా చేయడానికి చూస్తున్నారు. వాస్తవమే రైతులకు ఉన్నది 242 ఎకరాలకు ఓఆర్సీలు ఉన్నాయి. దాంట్లో వాళ్ళు బ్రహ్మాండంగా మాకే ఉంటుందని ఉన్నారు. కానీ కొందరు వ్యక్తులు వచ్చి పక్కకున్న 400 ఎకరాలు ఏదైతే ఉన్నదో దాన్ని కూడా నకిలీ ఓఆర్సీలు అని చెప్పుకొని అసలు మామూలుగానే మా అమీన్పూర్ మండలంలో చాలా విలువైన స్థలాలు అన్నట్టు. అక్కడ చిన్న ఒక 100 గజాలనే ఎవరైనా తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి గడ్డాం జాగాలు అంటారు, అక్కడ కట్టుకుంటేనే వచ్చి కేసులు చేయడం జరుగుతుంది అధికారులు. కానీ ఇంత పెద్ద ఎత్తున అక్కడ 100 ఎకరాలు గుట్టలు పలగొట్టి మొత్తం పిండి చేసి వెంచర్ వేసి స్టోన్స్ వాతి 10-20 లక్షలకు ఒక 100 గజాల లెక్క అమ్ముకుంటూ అక్కడ అధికారులకు కనిపిస్తలేదని మేము అంటే ఒకసారి ఎన్నేళ్ళుగా మీరు ఈ అంశాన్ని అధికారుల దృష్టి తీసుకెళ్లారు? మీరు చెప్తున్నారు సానుకూలంగా దీనిపైన ఒక పరిష్కరించుకుందాం అని చెప్పి అధికారులు చెప్తున్నారంటారు. అది పూర్తిగా ఇనాం భూమి, అక్కడ ఎవరో హక్కుదారు పూర్తిగా లేకపోతే ప్రభుత్వం దాన్ని అండర్టేకింగ్ చేసుకొని ప్రభుత్వం లీజ్ కట్టు అలాంటివన్నీ చేస్తుంది. కానీ ప్రైవేట్ వ్యక్తుల దందా ఏంటి? దీనికి సంబంధించి ఏ రకంగా సానుకూలత అనేది అక్కడ సాధ్యం? సానుకూల అనేది అక్కడ ఉన్నా, నేను మసీదు గురించి చెప్తా ఉన్నాను. మేము ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు అక్కడ అది మసీదు లేక ఉన్నది అన్నప్పుడు తను అన్నారు ఏంటంటే అది అక్రమ కట్టడమే, కొంచెం దాన్ని ఎందుకంటే మసీదు లేక చూస్తున్నారు కాబట్టి కొంచెం దాన్ని తీయడానికి కొంచెం వెనకాడుతున్నారు అన్నట్టు. దానికి ఎట్లాంటి ప్రెషర్ ఉందో కానీ ఉన్న చిన్న చిన్న కట్టడాలను తీసిరు, ఉన్న రోడ్లను కూడా మొత్తం తవ్వేసడం మీకు విజిల్స్లో కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే పక్కకే కొన్ని గత ప్రభుత్వం కూడా మనకు అది ఏమంటారు దాన్ని మెడికల్ డివైజర్ అని పెట్టేసేసి కొన్ని 100 ఎకరాలను మంచిగా అక్కడ మంచిగా చేసారు. మా గ్రామస్తులకు అందరికీ కూడా అక్కడ ఉన్న ప్రాంత వాసులకు కూడా ఉపాధి దొరికింది. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ స్థలం అనేది ఏదైతే ఉన్నదో దీన్ని కూడా దాన్ని సెకండ్ ఫేజ్గా తీసుకొని అక్కడనే సేమ్ మెడికల్ డివైజర్ కానీ పెట్టేసేసి మంచి ఇండస్ట్రియల్ తెస్తే కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల వరకు ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. మరి అలాగే అన్ని రకాలుగా బాగుంటుందని మేము భావిస్తున్నాము. ఇక్కడ ఎవరో కొందరు ఇంతకుముందు జరగలే, గత 40 సంవత్సరాల కింద ఎప్పుడో నారాయణరావు అనే పర్సన్ ఈ దాన్ని వెంచర్ చేశారని చెప్తా ఉన్నారు. గతంలోనే కేసులు వేశారు. మా గౌరవ ఎంపీ గారు గతంలోనే ఈ యొక్క ల్యాండ్ గురించి ఆయన ఒక రిపోర్టర్గా ఉండి కూడా ఆ యొక్క ల్యాండ్ను కాపాడడం జరిగింది. ఆ ఒక్క ల్యాండ్నే కాదు, అమీన్పూర్ మండలం చాలా 100 ఎకరాలను కాపాడడం జరిగింది. ఎందుకంటే ఆయన గతంలో ఎమ్మెల్యేగా దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా మా పటాన్చెరు ప్రాంతాన్ని
ఖచ్చితంగా మాట్లాడేవాడు. ఎందుకంటే ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది పటాన్చెరు నియోజకవర్గం మీద. దాంట్లో ముఖ్యంగా మా కృష్ణారెడ్డిపేట, పటేల్గూడెం, అమీన్పూర్ భూముల మీద చాలా అవగాహన ఉంది. పొల్యూషన్ మీద అయినా కానీ తను బాగా కొట్లాడాడు. కాబట్టి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలలు సంవత్సరం నుంచే అక్కడ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు జరగలే ఇట్లా. అంటే అవి చాలా మీరు కూడా ఈ దందంతా విన్న తర్వాత మీరు కూడా పూర్తిగా నమ్ముతున్నారు ప్రభుత్వ పెద్దలు హస్తం ఉంది, వారి అండదండలతోనే వీరు ఇంతలా రెచ్చిపోతున్నారు అన్న విషయం మీరు స్పష్టంగా నమ్ముతున్నారు. అంతే కదా మేడం. ఇప్పుడు చిన్న సామాన్యుడు పోయి ఒక 100 గజాలు కట్టుకోవాలంటేనే ఎంబడే అధికారులు వచ్చి కేసులు పెడుతున్నారు. వాళ్ళకే ఉంటాయి, తాత ముత్తాతల నుంచి వాళ్ళే ఉంటాయి. అయినా దాంట్లో కట్టుకోవాలని ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి కేసులు పెడతా ఉన్నారు. మా ప్రాంతంలో జరిగినాయి కేసులు. కానీ 100 ఎకరాలు సదును చేసి కబ్జా చేసి చేస్తుంటే మళ్ళీ ఎందుకు ఇట్లా ఉంటున్నారంటే అర్థం అంతే అనిపిస్తుంది.